అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఇప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు జూన్ నుంచి 29 జూన్ వరకు చూసుకుంటే ఎంతో చక్కటి వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుందని చెప్పొచ్చు. ఎంతో పాజిటివ్ ఎనర్జీతో, చక్కటి ఆలోచనలతో అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరుస్తూ ముందుకు సాగుతారన్నమాట. అలాగే మీ రాశి వాళ్ళు ఎలాగో బాగా హార్డ్ వర్కర్స్ అన్నమాట. కాబట్టి సమయం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా విందులు వినోదాల్లో పాల్గొంటూ ముందుకు సాగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ధన ఆదాయం బాగుంది, పిల్లల చదువు చాలా బాగుంటుంది, కుటుంబంలో చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా గడుపుతారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. ముఖ్యంగా మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, ఇల్లు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. అలాగే పిల్లల యొక్క చదువులు బాగుండి, విదేశీ యానాలు బాగుండి, సంతృప్తికరమైనటువంటి విదేశీ చదువులలో ముందుకు వెళ్ళటం కానీ, అలాగే తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా ముందుకు దూసుకు వెళ్తారని చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూస్తే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అజీర్ణము, కడుపుకు సంబంధించినటువంటి జీర్ణకోశం ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట, ఉబ్బరం లాంటివన్నీ. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని పెద్దగా చేసుకోకుండా చాలా తెలివిగా ఈ వారం అంతా కూడా సర్దుకుపోయే గుణాలు కలిగి ఉంటారని. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా పెళ్లి చూపులు లాంటివి, పెళ్లి కాసిన వాళ్ళకి కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదృష్టం మాత్రం ఈ వారం మీకు చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు బాగుంటాయి, ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా అనుకున్న సమయానికి వీసాలు మంజూరు అవ్వటం కానీ, ఏదైనా విదేశాలకు వెళ్ళాలా ఉద్యోగం తరపున బాగా మీకు సక్సెస్ అవుతుందన్నమాట ఈ వారం అంతా కూడా. అలాగే ఈ వారంలో మీకు అధికారుల ప్రశంసలతో చాలా ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం మీకు ముందుకు సాగుతారని చెప్పాలి. ముఖ్యంగా ఖర్చులు ఈ వారం చాలా కంట్రోల్లో ఉంటుంది అనేది గుడ్ న్యూస్ మీకు. ఇకపోతే రోజు కూడా ఉదయమే లేచి చక్కగా లక్ష్మీ అమ్మవారి పూజలు చేసుకోవటం, అలాగే హిమకుంద మృణాలాభం అనేటువంటి శుక్రుడి మంత్రాన్ని 20 సార్లు జపం చేసుకోవటం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.